శ్రావణ మాసం వచ్చింది. అన్నం వండితే 3 రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. ముందుగా 2 గ్లాసులు బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఇవి బాగా వాష్ చేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను. రైస్ ఉడికిన తర్వాత ఒక పళ్ళెం తీసుకొని పులిహోరకి తగినంత తీసుకుంటున్నాను రైస్ని. అలాగే పరమాన్నానికి దద్దోజనానికి కూడా తీసుకుంటున్నాను రైసు. ఈ రైసు బాగా ఆరాలి. ముందుగా ఒక గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎసురు తెల్లిన తర్వాత అల్లం అన్నాన్ని ఇలా బాగా పొడి పొడిగా చేసుకొని ఎసురు తెల్లిన తర్వాత ఎసురులోకి ఆ రైస్ మొత్తం వేసుకోవాలి. వేసిన తర్వాత అన్నాన్ని బాగా కలపాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. ఈ బెల్లం ఏంటంటే బాగా రుచిగా ఉంటుంది, మెత్తదనం కూడా వస్తుంది పొంగలి. ఈ అన్నాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా తయారు కావాలి. పక్కన నెయ్యి పెట్టుకొని ఈలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా వేసుకోండి. పొంగలి తయారైపోయింది చూడండి. ఇప్పుడు రెండవది దద్దోజనానికి తయారు చేస్తున్నాం. అన్నాన్ని ఇలా బాగా నలపాలి. నలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలి. తగినంత పెరుగు వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తాలింపు మొత్తం పెరుగన్నంలోకి వేసుకోవాలి. పెరుగన్నం తయారైంది చూడండి. ఇప్పుడు మూడవది పులిహోర తయారు చేస్తున్నాము. పచ్చిమిర్చి ఇలా వీడియోలో చూపించిన ప్రకారంగా అలా కట్ చేసుకోండి. బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు బాగా ఫ్రై కావాలి. బాగా ఎగితేనే చాలా బాగుంటుంది టేస్ట్. గింజలన్నీ వేగిన తర్వాత బాగా ఎగుతాయి. కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగిన తర్వాత పసుపు కొంచెం వేసి నా కాడ చింతపండు పేస్ట్ ఉంది, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అన్నం వేసి కలపాలి. మీకు చింతపండు పేస్ట్ ఎలా చేసుకోవాలంటే నేను ముందుగా వీడియో తీసాను, దాన్ని చూడండి. అన్నం ఇలా మొత్తం కలిపేసుకోవాలి. పులిహోర కూడా రెడీ అయింది చూడండి, చాలా బాగా వచ్చింది. ఒక్క అన్నం వండితే 3 రకాల ప్రసాదాలు తయారయ్యాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.